దేని మీదైనా జోకులు వేయొచ్చు కానీ కోట్లాది మంది పూజించే దేవుళ్ళ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అలా వెళ్ళావు అంటే మాత్రం నీ నాశనం నువ్వే కోరి తెచ్చుకున్నట్లు. ఈ విషయం మీద ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రముఖ యూట్యూబర్ బార్బల్ పిచ్ మీటింగ్స్ చేసిన పని అలాగే ఉంది కాబట్టి. ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ రివ్యూలు పవర్ఫుల్గా మారాయి. సినిమా రివ్యూల నుంచి అన్ని తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే యూట్యూబర్లకు ఫాలోయింగ్ కూడా బాగానే పెరుగుతోంది. అయితే ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని దుర్వినియోగం చేయకుండా ఒక హద్దులో ఉండడం కూడా అంతే ముఖ్యం. ఈ మధ్య ప్రముఖ యూట్యూబర్ తన ఓజీ సినిమా రివ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రివ్యూలో ఆయన హిందూ దేవుళ్లైన హనుమంతుడు, కర్ణుడు, పరశురాముడు, రాముడి వంటి వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్గా వ్యవహరించే ప్రతి ఒక్కరికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమాల వంటి సున్నితమైన అంశాలపై రివ్యూలు ఇచ్చేటప్పుడు కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే దృష్టి పెట్టాలి. అన్యాయంగానో అనవసరంగానో వ్యక్తిగత నమ్మకాలు, మతపరమైన అంశాలు, దేవుళ్లకు సంబంధించిన పాత్రలను లాగడం అనేది ఖచ్చితంగా రివ్యూ కాదు. రివ్యూ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం, సాంస్కృతిక లేదా మతపరమైన అంశాలను అగౌరవపరచడం అనేది ఓవర్ యాక్షన్ కిందికే వస్తుంది. ఇప్పుడు బార్బెల్ చేసింది అదే అంటున్నారు నెటిజన్లు. ఓజీ రివ్యూలో భాగంగా సినిమాపై సెటర్లు వేస్తూ హిందూ దేవుళ్లను అవమానించాడు అంటూ ఈ రివ్యూవర్ మీద విమర్శలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన కటానా గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఎలాగో ట్రెండ్ నడుస్తుంది కదా, హనుమంతుడి రక్తం నుంచి వచ్చిందనో, కర్ణుడి ధనస్సు నుంచి వచ్చిందనో, రాముడి కోదండం నుంచి వచ్చిందనో చెప్పి ఉంటే అయిపోయేది కదా అంటూ సెటర్లు వేశాడు బార్బెల్. అలా దేవుళ్ల నుంచి ఆ కటానా వచ్చిందని చెప్తే లాజిక్స్ అడగరు ప్రేక్షకులు అంటూ ఆడియన్స్ ను కూడా ఇందులోకి లాగాడు బార్బెల్. దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. సినిమాల రివ్యూ చెప్పుకునే వాడికి దేవుళ్లను విమర్శించే హక్కు ఎక్కడిది అని అడుగుతున్నారు నెటిజన్లు. ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీ తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా రివ్యూ అనేది ప్రేక్షకులకు సినిమా బాగుందా లేదా అనే విషయాన్ని అందించడానికి మాత్రమే. కానీ ఈ యూట్యూబర్ సినిమాను పక్కన పెట్టి దేవుళ్లను లేదా పురాణ పాత్రలను పోల్చడంతో అడ్డంగా బుక్ అయ్యాడు. చీప్ పబ్లిసిటీ కోసం ఏకంగా దేవుళ్లను వాడుకోవడంతో మనోడి మీద చాలా సీరియస్గా ఉన్నారు. మత పెద్దలు కూడా. ఏదేమైనా కూడా బార్బెల్ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. నీతులు బాగానే చెప్తావు కానీ ఇలా దేవుళ్ల మీద మాట్లాడడం ఏంటి అంటూ ఆయన మీద ఫైర్ అవుతున్నారు చాలా మంది. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.